నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం మణికంఠ. జూన్ నెలలో మిథున రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. గురుసేవ కనుక చేసుకోకపోతే ఈ మిథున రాశి వాళ్ళకి గురుబలం చాలా తక్కువగా ఉంది. కాబట్టి వీళ్ళంతా కూడా నేను ఫారెన్ వెళ్ళాను, నేను ఎంజాయ్ చేశాను, నేను పబ్లకు వెళ్ళాను అని ఎంజాయ్ చేసుకునేటటువంటి వాళ్ళంతా కూడా గురుబలం దారుణంగా ఉంది. దెబ్బ తినడానికి అవకాశాలు ఉంటాయి. లాస్ట్ మంత్తో పోల్చుకుంటే ఈ మంత్ కొద్దిగా పర్వాలేదు. ఆదాయాలు స్వల్పంగా పెరుగుతాయి. కానీ ఏదైనప్పటికీ కూడా వాక్కు స్థానంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు మాట్లాడేటప్పుడు. లేకపోతే మాటల వల్ల ఆప్తులు దూరం అయిపోతారు. అయినా సరే వీళ్ళకి ఫరక్ ఉండదు. మిథున రాశి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎక్కువ కష్టపడలేరు, అన్నీ కాళ్ళ దగ్గరికి వచ్చేయాలి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ పని మీద వాళ్ళు వెయిటింగ్కి వెళ్ళినా ఏసీ వేయాలి వాళ్ళ కోసం. అలా ఉంటాయి నాయన. కాబట్టి భర్త సొమ్ము తింటూ ఉంటారు. వాడు ఏదన్నా చిరాకులు తిడితే వాడిని సచ్చినోడని తిట్టుకుంటారు. మగాళ్ళు అలాగే ఉంటారన్నమాట. సో ఇది డెసిషన్ మేకింగ్ పవర్ ఉండదు, వాళ్ళ బుర్ర పనిచేయదు. అండ్ దే కెన్ బి ఈజీలీ మోటివేటెడ్, దే కెన్ బి ఈజీలీ ఇన్ఫ్లుయెన్స్డ్. అన్నీ తెలుసని అనుకుంటారు, దెబ్బతింటారనమాట. అతి తెలివి ఉన్నవాళ్ళు 10% ఇలా ఉంటారు నేను చెప్పిన వాళ్ళు. మిగతా వాళ్ళు మంచి వాళ్ళతో స్నేహాలు చేసి మంచిగా ఉంటే కనుక బాగానే ఉంటారు. ఇప్పుడు ఈ జూన్ నెలలో చెడ్డవారితో స్నేహాలు కొంతమంది 50% ఆఫ్ ద మిథున రాశి వాళ్ళు చేస్తారు. మనం ఉన్నది ఉన్నట్టు పెడితే ఈయనకి మిథున రాశి అంటే పడదు, మిథున రాశి వాళ్ళని ఎప్పుడు తిడతారు అని అనుకుంటారు. అట్లా అనుకోకూడదు. ఉన్నది ఉన్నట్టు చెప్తేనే అది గురుత్వం. కమాన్, నేను ఇప్పుడు చెప్తున్నాను. గురుడు మిథున రాశిలోకి మార్చి 14న వచ్చాడు. వీళ్ళకి ఎలా బాగుంటుంది, ఏ బేస్తో బాగుంటుందని అనుకుంటున్నారు. గురుబలం ఆ ఉండినటువంటి స్థానమే మంచిది కాదు. షుగర్ పేషెంట్లు ఉన్నటువంటి వాళ్ళు దొంగతనంగా స్వీట్లు తినేస్తూ ఉంటారు. మందు అలవాటు ఉన్నవాళ్ళు దొంగతనంగా మందు తాగేస్తూ ఉంటారు. డయాబెటీస్ రాదా మరి? తర్వాత ఈ యొక్క మిథున రాశి వారికి కర్కాటకంలోకి మనకి గురుడు జూన్ 9 తర్వాత మనకి వస్తున్నాడు. జూన్ 9 తర్వాత ఇన్కమ్స్ అనేటటువంటివి పెరుగుతాయి. మొదటి 10 రోజులు అడుక్కోవడమే, తర్వాత కొంచెం పెరుగుతాయి. ఆ తర్వాత శుక్రుడు జూన్ 6 తర్వాత వృషభ రాశిలోకి వెళుతున్నాడు. అంటే ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి శుక్రగ్రహ ప్రభావం వలన మిథున రాశి వాళ్ళకి బాగుంటుంది. శుభకార్యాలు జరుగుతాయి అంటారు గురుగారు ఈ నెల వేళకి? జరుగుతాయి. 50% జరుగుతాయి. మిగతా 50% డైవర్స్లు కూడా అవుతాయి. పెళ్లి చేసుకోవడం గొప్ప కాదు. అలాగే ఆర్భాటంగా పెళ్ళిళ్ళు చేస్తారు చాలామంది. చాలా డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి ఇవన్నీ బిల్డప్ గాళ్ళు అనమాట. ఫుల్ భోజనాలు పెడతారు, కాస్ట్లీ ఐటమ్స్, కాస్ట్లీ భోజనాలు. ఒక్కడికి రారు. మొగుడు పెళ్ళం కొట్టుకుని కోర్టు కేసులో కానీ పోలీస్ స్టేషన్ కేసేస్తే అందులో ఉన్నవాడు ఒక్కడ సాక్ష్యం చెప్పడానికి రాడు. మరి ఎందుకు అవన్నీ అంటే వీళ్ళ ఆ ఆర్భాటంగా వాళ్ళు ఎక్కువ కట్నాలు పీడించి మరీ తీసుకుంటారు. దానివల్ల అవతల వాళ్ళు పాపం మనసు బాధపడుతుంది. అదే వీళ్ళకి శాపంగా తగులుతుంది. దానివల్ల ఆడవాళ్ళ దగ్గర కట్నాలు తీసుకోవడం ఏంటే? అసలు కట్నాలు తీసుకోకూడదు ముర్రో అని రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు చెప్తే ఈ భారతదేశంలో ఒక్కడిని చూపించి కట్నం లేకుండా చేసుకున్నామండి ఎక్కడో తక్కువ మంది ఉంటారు. దే షుడ్ నాట్ డూ దాట్. ఇన్కమ్స్ అది కాకుండా బిసైడ్స్ దట్ ఇన్కమ్స్ ఉండాలి అమ్మాయికి. మూడోది, ఆ అమ్మాయి తల్లిదండ్రులకి అస్సలు రూపాయి ఇవ్వకూడదు. చిన్నప్పటి నుంచి ఇలా బాబుగారు చదివించారా? ఎవరు చదివించారు? స్కూళ్ళకి తీసుకెళ్ళి, కాలేజీలకు తీసుకెళ్ళి ఈ ఆడపిల్ల తల్లిదండ్రుల గాడిదల్లాగా ఉండబట్టి అలాంటి వాళ్ళకి పెళ్లి చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు అలాగుంటున్నారు. మా ప్రొఫెసర్ అక్కడ ఉండేవాడు, కట్నం ఎవడని అడిగితే గెట్ అవుట్ అనేవాడు. ఇక్కడే మోతీనగర్లో ఉంటాడు.
బెంగళూరు యూనివర్సిటీ ప్రొఫెసర్ అతను. పిల్లలిద్దరినీ కలెక్టర్లు ఏరుకొని వచ్చి కలెక్టర్లు చేసుకున్నారు. స్ట్రిక్ట్గా ఉండబట్టి సిగ్గు శరం ఉండాలన్నమాట ఈ ఆడవాళ్ళందరికీ కూడా, కట్నాలు ఇచ్చేటటువంటి వాళ్ళకి. కాబట్టి ఈ మిథున రాశి వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ పట్టవు. ఆపర్చునిటిజం, అప్పటికప్పుడు ఏదైనా ప్రాబ్లం వస్తే మే నెలలో అసలే అలా సాల్వ్ చేసేసుకుంటారు ఏదో చెప్పేసి, అలాగా గొడవలు ఎందుకులే సాల్వ్ చేసేసుకుందాం అని చెప్పేసి ఏదో సాల్వ్ చేసేద్దామని వెళ్తారు. అలా చేయకూడదు వీళ్ళు, నిక్కచ్చిగా కరెక్ట్గా ఉండాలన్నమాట. ఇప్పుడు మనకి రవి జూన్ 27 తర్వాత కర్కాటక రాశిలోకి వస్తున్నాడు. లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి వీళ్ళలో. తర్వాత గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది వీళ్ళకి, డబ్బులు విపరీతంగా వస్తాయి. మరి విదేశాలకు వెళతారు, సినిమాలు, పబ్బులు, పార్టీలు, బంధువులతో ఇవన్నీ చేసుకుంటారు. దైవభక్తి పోయే. అలాగే ఈ యొక్క కుజుడు జూన్ 17 తర్వాత కన్యా రాశిలోకి వస్తున్నాడు. మరి కుజదోష ప్రభావంగా అయితే ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా వీళ్ళ యొక్క పరిస్థితి ఉంటుంది. విల్లాలు కొనుక్కుంటామని చెప్పి అడవుల్లో కొనుక్కుంటున్నారు. పాములు ఇళ్లలోకి వచ్చేస్తున్నాయి, డ్రైనేజ్ వాటర్లు వచ్చేస్తున్నాయి వర్షాకాలం వచ్చినప్పుడు. మరి వీళ్ళంతా కూడా కుక్కలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. కుక్కలు ఖర్చు పారేయడానికి వీళ్ళకి అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారు రైతులు ఉన్నారు, రైతుల పరిస్థితి బాగుంది. పుస్తకాల షాపులు అమ్మేవాళ్ళు ఉన్నారు, అండ్ సినిమా ఫీల్డ్ వాళ్ళు, మీడియా, టెక్నికల్ డిపార్ట్మెంట్ అంటే కెమెరాస్, ప్రొడక్షన్ వింగ్ ఇలా ఉన్న వాళ్ళు అంతా కూడా బాగా సంపాదిస్తారు. అయితే ఈ యొక్క శుక్రుడు బాగుండడం వల్ల ఎవరైతే సినిమా ఫీల్డ్లోనూ తర్వాత మీడియా రంగంలో ఉన్నారో వాళ్ళకి గిఫ్టుల రూపంలో ఇళ్ళు వస్తాయి. ఇదేమిటండి గిఫ్టుల రూపంలో ఇళ్ళు రావడం ఏంటండి బాబు అని మీకు డౌట్ రావచ్చు. మా గురువుగారు మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు, వాళ్ళందరూ కూడా భక్తులంతా కలిసి లలితానగర్ రాజమండ్రిలో ఇల్లు కట్టించారు. అలా కొంతమందికి వాళ్ళకి వస్తాయి. ఇప్పుడున్న ఆశ్రమాలు, ఈ స్వామీజీలు వీళ్ళందరికీ గిఫ్టుల రూపంలో ప్రజలు ఇస్తేనే వచ్చినాయి. మా తిరుమలరావు అని ఉన్నాడు, ఆయనకి గిఫ్టుల రూపంలో ప్రభుత్వం ఇల్లు వస్తుంది. ఆ విధంగా ఈ యొక్క మనకి రాశి పెట్టి ఉందన్నమాట వీళ్ళందరికీ కూడా. ఆ రాశి పెట్టి ఉన్నప్పుడు వాళ్ళకి వస్తుంది. దీనికి వీళ్ళు ఏం చేయాలా, మనుధర్మశాస్త్రం ప్రకారం 10% వీళ్ళు దాన ధర్మాలు చేయాలి. పేదవాళ్ళకి, వికలాంగులకి, అనాథలకి, సాధువులకి. ఈ నలుగురికి చేసుకోకపోతే చాలా కష్టం. ఇవన్నీ యోగాలు వెనక్కి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. విద్యార్థులు చేసుకున్నప్పుడు చదువు బాగానే ఉంటుంది. ఫారిన్ వెళ్ళిపోవాలి. ఆ ఫారిన్ వెళ్ళిపోయే వాళ్ళు అనుకునేవాళ్ళు ఆల్రెడీ ఫారిన్లోనే ఉన్నారు, వెళ్ళిపోతారు. వడ్డీ వ్యాపారాలు చేసేవాళ్ళు ఓకే, వడ్డీలు బాగానే వస్తాయి. అలాగే బిల్డర్లు, రియల్ ఎస్టేట్ రంగంలో ఏమండి అవ్వట్లేదనే వాళ్ళు రియల్ ఎస్టేట్ రంగంలో కూడా కొంచెం పుంజుకుంటుంది. ఇంకా కొంచెం పుంజుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ మే నెలలో లాస్ట్ మంత్తో పోల్చుకుంటే పర్వాలేదన్నమాట. ఈ మిథున రాశి వారికి లవ్ అఫేర్లు ఈ నెలలో ఎక్కువైపోవడానికి అవకాశాలు ఉన్నాయి. సో ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఈ జూన్ నెలలో ఎలాంటి రెమెడీస్ వీళ్ళకి అవసరం అంటారు గురుగారు? ముఖ్యంగా ఎప్పుడైనా సరే మనుధర్మశాస్త్రంలో చెప్పినట్టుగా 10% దాన ధర్మాలు చేయాలయ్యా. దాన ధర్మాలు చేయకుండా పిస్నాతనంగా ఉండి మనం ఏమన్నా నేను చేస్తానండి, నెల చేసేస్తానండి అంటారు సొల్లు కబుర్లు. ఖచ్చితంగా చేయాలి. నెక్స్ట్ అసలు అట్టర్ ఫ్లాప్ అయిపోయాడు కుజుడు. కుజ జపం చేయాలా, కుజ స్తోత్రాలు చదవాలా. కుజుడికి 1.5 కిలో కందుల్ని, తర్వాత ఏ రంగు వస్త్రాలని, ఎరుపు రంగు వస్త్రాలని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మంగళవారం నాడు ఉదయం 9 గంటలకి దానం చేసుకోవాలా. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళలో జరిపించుకోవాలి. తర్వాత ఓం శరవణ భవ అనే మంత్రాన్ని జపించాలా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అభిషేకాలు చేసుకోవాలి. ఈ రకంగా చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు.